హాయ్ అండి. ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ టైప్లో కొన్ని మొక్కలైతే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇదైతే రేగిపళ్ళ చెట్టు అండి. అయితే సీజన్ ఏంటో తెలియదు కానీ కొంచెం పూతలా వస్తుంది. చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి రేగిపళ్ళు. అవి ఎప్పటికి తయారవుతాయో తెలియదు. కానీ ఇక్కడైతే కరివేపాకు చెట్లు ఎక్కడ పడితే అక్కడ కరివేపాకు చెట్లే ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు. తర్వాత మల్లె మొక్కలు కూడా ఉన్నాయి. 4-5 మల్లె మొక్కలు ఉన్నాయి. ఇది రోజ్ ప్లాంట్ ఒకటి ఉంది, ఎల్లో రోజ్. చాలా క్యూట్గా ఉంది కదండి. ఎక్కడ చూసినా గ్రీన్గానే కనిపిస్తుందండి. ఇవి పల్లెటూర్లు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్స్, మొక్కలు, చెట్లు చల్లగా ఉంది. అయితే ఉన్న 4 days కూడా చాలా బాగా గడిచింది. హాట్ సమ్మర్లో కూడా మాకు చాలా కూల్గా ఉంది. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. కరివేపాకు అయితే చాలా బాగుందండి బాబు. స్మెల్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. పెద్ద చెట్లే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి పక్కన చాలా ఖాళీ స్థలం ఉందండి. ఇది ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అండి ఇవి. ఇక్కడ చూడండి సీతాఫలం మొక్కలు కూడా చాలా ఉన్నాయి. కాయలు కూడా ఉన్నాయి కొన్ని. చూడండి ఈ సైజులో ఉన్నాయి. ఇంకా 4-5 మొక్కలు ఉన్నాయి ఇలాగా. సీతాఫలం మొక్కలండి ఇవి. చూడండి ఇది చిన్న జామ మొక్క అండి. హైబ్రిడ్ మొక్క అంట. వీళ్ళకి జామ తోట కూడా ఉంది, అందులో మొక్క అనుకుంటా. చిన్న చెట్టుకి చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే పైనాపిల్ మొక్కలు ఉన్నాయండి చాలా. ఈ యొక్క 4-5 ఉన్నాయండి పైనాపిల్ ప్లాంట్స్. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా పెరగాలంటే ఇవి ఇంకా చిన్నవే. ఇది జామ మొక్క అండి. చిన్న కాయలు కూడా ఉన్నాయి. చెట్టు అయితే ఎంతో లేదు, కొంచెమే ఉంది. అయినప్పటికీ పిందెలు ఉన్నాయండి. చిన్న జామకాయలు ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా ఇలాగా ఒక 4 మొక్కలు ఉన్నాయండి. ఇవి ఏ మొక్కలు అంటే మ్యాంగో చెట్లు, మామిడికాయ చెట్లు, రసాల చెట్లు అంటారు కదా అవి. రోజు కాయలు కూడా చాలా రాలి పడిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి చాలా కాయలు ఉంటున్నాయి. ఇది వాళ్ళ కోళ్ళు అంటే చూడండి బాగున్నాయి కదా పిల్లలు. చూడండి అలాగా 3 ఉన్నాయండి మొక్కలు. ఇటు 4 మొత్తం 4 మొక్కలు ఉన్నాయి. అది చెట్లు ఉన్నాయి. చూడండి కాయలు ఎంత కిందకు ఉన్నాయో. చేతితో పట్టుకుంటే అందేసేలా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఇదంతా ఖాళీ స్థలమే. ఇలా మామిడి మొక్కలు ఉన్నాయి. మొన్నటి వరకు గేదెలు కూడా ఉన్నాయంట. ఇప్పుడైతే లేవు ప్రస్తుతానికి. మళ్ళీ తీసుకుంటారంట. చూడండి పాలు కూడా అమ్మేవారు, ఇప్పుడైతే అమ్మట్లేదు. చూడండి మ్యాంగోస్. వావ్. ఇక్కడ చిన్న తిరుపతి దగ్గర అండి ఇది ఊరు, పల్లెటూరు ఇది. సో చాలా రోజులైంది అక్క దగ్గరికి వచ్చాము వాళ్ళ ఊరు. చూడండి ఇది 4 చెట్లు ఉన్నాయి అంతే. ఇవన్నీ మ్యాంగో ట్రీసే. మా జున్ను వాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడైతే ఇసుక మట్టి ఎక్కడ పడితే అక్కడ మట్టే ఉంది. అస్తమానం ఇసుక గూళ్ళు కట్టేయడం. మా పొట్టిది ఇసుక గూడు అండి. మా గౌతమ్ అయితే ఇంకా చెట్ల కింద చిల్ అవుతున్నాడు. ఇంకా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కనకాంబరం మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది మళ్ళీ పైనాపిల్ మొక్క. ఇది పచ్చిమిరపకాయ మొక్కలు, ఇంకా వంకాయ మొక్కలు. ఇక్కడ చూడండి ఇక్కడ మునగాకు చెట్లు కూడా ఉన్నాయండి 2-3. చూడండి కాయలు చాలా పెద్ద కాయలండి, పొడవుగా ఉన్నాయి. ఇది మునగాకు చెట్టు. ఇంకా చాలా లేత కాయలు ఉన్నాయండి, ఇంకా తయారవ్వలేదంట. ఇదొక చెట్టు, మ్యాంగో చెట్టు.